అందరికీ నమస్కారం అండి. అరటికాయతోటి సరికొత్త కూర తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. నవాబీ దమ్ అరటికాయ కూర. అలానే వేసవి ఎండలకి తట్టుకునే శక్తినిచ్చే పుచ్చకాయతో లెమనేడ్ తయారీ విధానం, కావలసిన పదార్థాలు కూడా చూద్దామండి. అరటికాయ నవాబీ దమ్ కూరకు కావలసిన పదార్థాలు: స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 8 నుంచి 10 మిరియాలు, ఒక 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 10 బాదాం, 5 జీడిపప్పులు వేసుకుని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్న దానిలో ఒక పావు కప్పు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కసూరి మేతి కూడా వేసుకుని వీటన్నింటినీ మీడియం టు లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాం. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి దానిలో ఒక పావు కప్పు పెరుగు వేసి చిక్కటి ముద్దలాగా చేసుకుందాం. ఇలా తయారైన ఈ మసాలా ముద్దను పక్కనుంచి ఇప్పుడు కూరకి సరిపడని అరటికాయలు తీసుకుందామండి. శుభ్రంగా కడిగి తడి లేని అరటికాయల్ని పీల్ చేసుకుందాం. ఇలా చేసుకున్న వాటిని లావుగా ఉంటే మధ్యలోకి కూడా కట్ చేసి ఒక 2 ఇంచులు పొడవులో ఉండేలాగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న వాటన్నింటినీ ఒక ఫోర్క్ గుచ్చి మరొక ఫోర్క్ తోటి పోక్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ చివ్వుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలోని తగినంత ఫ్రై అవ్వటానికి సరిపడినంత నూనె వేసి కొన్ని చివ్విన ముక్కలు అరటికాయలు వేసుకుని 2 వైపులు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మంచి రంగులోకి మారిన వాటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. అలానే మిగిలిన అరటికాయ ముక్కలను కూడా వేసి వాటిని కూడా ఇలానే 2 వైపులు కదుల్చుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మంచి రంగులోకి మారిన తర్వాత ఒక లోతైన గరిటెతోటి మనకి కావలసినంత నూనె ఉంచి మిగిలిన నూనె ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా ఒక గరిటె సాయంతో నూనె తీసేసుకోండి. ఎంత కావాలో అంత కూరకి సరిపడినంత ఉంచుకొని ఇలా మనకు కావలసినంత నూనె ఉంచుకున్న తర్వాత ఫ్లేమ్ అంతా లోలో పెట్టి మిగిలిన అరటికాయ ముక్కలను కూడా ఇందులో వేసి ఒక్కసారి కలుపుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న అన్ని అరటికాయ ముక్కలు కడాయిలో వేసిన తర్వాత మధ్యలోకి తీసిన నూనె కూడా గిన్నెలో వేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా చీలినవి, అలానే ఒక పావు టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి వీటిని కొద్దిసేపు ఈ ముక్కలకి
ఈ మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం కారం అంతా ముక్కలకి పట్టిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని అంతా వేసి దాన్ని కూడా అరటికాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ కడిగిన ఒక అర గ్లాసు నీళ్లు వేసి 3 నుంచి 4 నిమిషాల సేపు ఉడికించుకుందాం మూత పెట్టి. ఇది అరటికాయ కూర దమ్మాలు కోఫ్తా కర్రీలాగా ఉండదండి, చాలా రుచిగా ఉండి మంచి డెలిషియస్ రుచితో ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయిందండి. ఒక చెక్క నిమ్మకాయ రసం, కొద్దిగా మేగడతోటి కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని రోటీ కుల్చా ప్లెయిన్ రైస్ తోటి తింటే చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు అరటికాయ కూర ఒకేలా కాకుండా ఇలా తయారు చేసి రుచి చూపించండి. అందరికీ నచ్చే ఈ కూర మనం చివినందుకు లోపల వరకు కూడా మసాలాలన్నీ వెళ్ళి చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయండి. ఇప్పుడు పుచ్చకాయ లెమనేడ్కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఒక అరచెక్క పుచ్చకాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా కట్ చేసిన ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో కొద్దిగా పుదీనా ఆకులు, 1 స్పూను జీలకర్ర పొడి, 1 చెక్క నిమ్మరసం, వేసి వీటన్నింటినీ మిక్సీ చేసుకుందాం. మనం ఇంకా తీపి కావాలంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఇలా మొత్తం బాగా గ్రైండ్ అయిన ఈ జ్యూస్ని వడగట్టుకుందామండి. కావాలనుకుంటే మనం ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకున్న ముక్కలతో కూడా చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి లెమనేడ్. అలానే సబ్జా గింజల్ని నానబెట్టుకున్న వాటిని గ్లాసుల్లో వేసి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుందాం. కొద్దిగా పుదీనా కూడా వేసి తయారు చేసుకున్న పుచ్చకాయ రసాన్నంతా వేసుకుందాం. ఒక్కసారి కలిపి చల్లగా సర్వ్ చేయండి. ఇంకా అసలు కూలింగ్ అండి. అంత రుచిగా ఉండే అరటికాయ నవాబీ దమ్ కూర, అలానే పుచ్చకాయ లెమనేడు మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయటం మర్చిపోకండి.